హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ వాల్తేరు డిపోలో డ్రైవర్ పి చంద్రశేఖర్ను డిపో మేనేజర్ సుధాకర్ సస్పెండ్ చేయడం అన్యాయమని వాల్తేరు డిపో పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. తదుపరి డిపో పోస్టింగ్ కోసం పీఓకి డైరెక్ట్ చేసే విధానాన్ని నిరసిస్తూ విశాఖలోని వాల్తేరు డిపో కార్యాలయం దగ్గర ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ శిబిరానికి స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్, వైఎస్ఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత, మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఎం నాయుడు దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ చంద్రశేఖర్ సస్పెన్షన్, డిపో ట్రాన్స్ఫర్ అక్రమమని, వెంటనే వాల్తేరు డిపోలోనే విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అధిక సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోదరిమల్లారా, వాల్టేరు డిపోలో జరుగుతున్నటువంటి చట్ట ఉల్లంఘనలు పాల్పడుతున్న డిపో మేనేజరు గారు వైఖరిలోని మార్పు రావాలని, పి చంద్రశేఖర్ గారు 753/279 డ్రైవరు గారిపై ఏదో ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న జరిగిన డిస్కషన్ ని దాన్ని దాడిగా పరిగణించినప్పుడు చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని పోలీసు ఎంక్వైరీ జరిపించకుండా దాడి సంఘటన ఏదైనా జరిగినప్పుడు పోలీసు విచారణ ఖచ్చితంగా జరగాలి, అది చట్టం. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎంక్వైరీ వీలే జరిపించేసుకొని యాక్షన్స్ అంటే సస్పెన్షన్ చేయాలా, డ్యూటీ ఇవ్వాలా, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకోవాలా అనేది వీలే తీసేసుకుంటే ఇంకా రాజ్యాంగం ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఇవన్నీ ఉల్లంఘనలో పాల్పడి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఏదైతే చేసినటువంటి ఈ సస్పెన్షన్ రద్దుపరిచారు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని. కానీ అదే డిపోలో ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే విధులు నిర్వహించేటట్టు ఆయనకు అవకాశం కల్పించాలి. అలా కల్పించకుండా వేరే డిపోకి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేసి ఈయన ఏకంగా పీఓ గారికి తదుపరి డిపో కోసం పోస్టింగ్ ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే హైకోర్టు కంటే మీరు అతీతుల, హైకోర్టు కంటే మీరు అధికారం కలిగినటువంటి మీరు అధికారుల, హైకోర్టు ఉత్తర్వుల్ని ఎవరన్నా పాటించాల్సిందే. రాజ్యాంగ పరిరక్షణ కోసమే న్యాయస్థానాలు ఉన్నాయి. అది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రచించారో ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు.